అంటారు ఏమంటారు అందులో ఒక డైలాగ్ ఉంటుంది. ఐ కైండ్లీ రిక్వెస్ట్ ఎవరు ట్రోల్ చేయకండి, ఒకసారి సినిమా చూడండి. ట్రోల్ చేసిరు అనుకో కథ ఇంకా వేరుంటుంది. సినిమా మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మామూలుగా లేదన్న. ప్రతి షాట్ అసలు ఏందన్న, ఒక్క షాట్ కూడా ఎలివేషన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ప్రతి సీన్ మామూలుగా లేదు. సాంగ్స్ ఉన్నాయన్న. సినిమా మొత్తం ఒక కంటెంట్ మూవీ అన్న. మంచి ఫ్రెండ్షిప్ గురించి ఉంటుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఇంకొకటి పార్ట్ 2 మాత్రం ఎప్పుడొస్తాను వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే బాహుబలి 1 తర్వాత బాహుబలి 2 కూడా అంత వెయిట్ చేయలేదు. అంత అయిపోయిందో లేదో దీనికి అంత అయిపోయిందన్న. మామూలు లేదు సినిమా మాత్రం. ప్రతి ఒక్క థియేటర్కి వచ్చి ఒకసారి చూడండి. సినిమా మాత్రం సూపర్ హిట్ అంతే. ఇంకేం అంతే. స్టోరీ హైలైట్స్ ఫ్రెండ్షిప్. వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. కేజీఎఫ్ మించి ఉంది. ఉంది మిక్సింగ్స్ ఉంది. కేజీఎఫ్లో అమ్మ సెంటిమెంట్ ఉంటుంది, దీంట్లో ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ ఉంది. సినిమా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మామూలుగా లేదు. లాస్ట్ ప్రతి షాట్ మామూలుగా లేదు. ఫైట్తో సహా ప్రతి ఒక్కటి బాగుంది. క్లైమాక్స్ అన్నా ఇప్పుడే సినిమా చూసి వస్తున్నా బ్రో. జిమ్ చేస్తే వస్తాయి కండలు. సలార్ కోసం ఎదురు చూస్తున్నాయి వేల వేల గుండెలు. మా టీవీలో వస్తుంది బిగ్ బాస్. హిట్ కొట్టాడన్న ప్రభాసు. నిజంగా చెప్తున్నా, మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అన్న. పుట్టలో పోస్తారు పాలు. క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాడు ప్రశాంత్ నీళ్ళు. నిజంగా చెప్తున్నా, మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందనా అన్నా. చెప్తున్నా కదా, న్యూ ఇయర్కి కట్ చేస్తాము కేకు. సలార్ సినిమాతో రికార్డులన్నీ బ్రేకు అంతే. మూవీ అయితే చెప్తున్నా, ఆర్ఈడి రెడ్. మూవీ మొత్తం బ్లడ్, రక్తం మొత్తం బ్లడ్. సూపర్ వైలెన్స్ ఉంది, మంచి యాక్షన్ ఉంది. ఇంతవరకు మనం ఇండస్ట్రీలో చూసిన మూవీస్ చూస్తే కనుక ఏ మూవీలో కూడా ఇలాంటి ఫైట్స్ ఇంత డిఫరెంట్గా చాలా కొత్తగా ఉన్నాయి ఫైట్స్ అయితే. మొత్తం మూవీ అయితే ఫుల్ వైలెన్స్, యాక్షన్ ఉంది, మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. నిజంగా సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. క్లైమాక్స్లో ఉంటుందన్న ఒక సీన్ అయితే అబ్బా చెప్పొద్దు, పిచ్చెక్కుతుంది అట్లుంది మూవీ అయితే. 2 days నుంచి నిద్ర పట్టలేదు మూవీ గురించి. నైట్ కూడా ఇక్కడ వచ్చి వెయిట్ చేసిన, మూవీ చూసిన. మొత్తానికి ఫుల్ హ్యాపీ అన్న, హ్యాపీ.